టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లోనే తొలి ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు. 5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న 5వ టెస్ట్ 2 ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ 4 బౌండరీలు బాది 16 పరుగులకు పిండుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోని ఇన్నింగ్స్ తొలి ఓవర్లో భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ క్రమంలోనే అతను వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ రికార్డునైతే అధిగమించాడు. 2005లో కోల్కతా టెస్టులో సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు చేశాడు. 2023లో నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో కమిన్స్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ శర్మ 13 పరుగులే చేసి సెహ్వాగ్ రికార్డునైతే సమానం చేశాడు. తాజా మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఈ ఇద్దరిని అధిగమించాడు. స్టార్క్ వేసిన తొలి బంతిని డాట్ చేసిన యశస్వి జైస్వాల్ షార్ట్ పిచ్గా వచ్చిన రెండో బంతిని స్లిప్ కార్డ్ మీదుగా బౌండరీకి తరలించాడు. మూడో బంతిని కూడా స్టార్క్ బౌన్సర్గా సాధించగా జైస్వాల్ బౌండరీ కొట్టాడు. 4వ బంతిని లేట్ కట్తో బౌండరీగా తరలించాడు. హ్యాట్రిక్ బౌండరీల తర్వాత డాట్ బాల్ ఆడిన యశస్వి చివరి బంతిని కూడా బౌండరీ కొట్టి 16 పరుగులు పిండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఈ జోరును యశస్వి జైస్వాల్ ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. స్కాట్ బౌలాండ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్తో కలిసి యశస్వి జైస్వాల్ తొలి ఓవర్కు 22 పరుగులు జోడించాడు. కేఎల్ రాహుల్ 13 పరుగులు, శుభ్మన్ గిల్ 13 పరుగులు, విరాట్ కోహ్లీ 6 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. రిషబ్ పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 61 పరుగులు చేసి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. రవీంద్ర జడేజా 8 పరుగులతో కలిసి 5వ వికెట్కు 46 పరుగులు జోడించాడు. అతన్ని కమిన్స్ అవుట్ చేయగా క్రీజ్లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 4 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. వాషింగ్టన్ సుందర్ సహాయంతో జడేజా మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటనైతే ముగించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. అంతకుముందు 1 వికెట్ నష్టానికి 9 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకి ఆలౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే.